పక్కన నిలిచున్నటువంటి వారు, అంటే యేసు ప్రభు త్రోవలో ఎవరు లేరో, దేవుని మార్గంలో ఎవరు లేరో వారు త్రోవ పక్కన ఉన్నటువంటి వారు. త్రోవ పక్కన ఉన్నటువంటి వారు అనగా అన్య జనాంగం. వీరిని పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నారు? పక్షులు. అందుకని దేవుడు అన్నారు, మనం పోరాడేది చెప్పాలి, మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతోనూ లోకనాథులతోనూ. ఈ 4 మరణం బలం కలిగినాయి అనండి ఒకసారి. ఈ 4 కూడా ఏం కలిగినాయి? మరణం యొక్క బలం కలిగి, మరణం యొక్క ఆయుధం కలిగి, మరణం యొక్క శక్తి కలిగి ఛాలెంజ్ విసురుతున్నాయంట. యావత్తు మానవలోకం మీద ఛాలెంజ్ విసురంటున్నాయి. మరణము రుచి చూడకుండా బ్రతుకు నరుడెవరు? ఏమంటున్నాయి చెప్పండి? మరణము రుచి చూడకుండా బ్రతుకు నరుడు ఎవరు అని అంటే, ఆ నరుడు నేనే, ఆ జీవం కలిగిన వాడు నేనే, నేను దేవుని కుమారుడని ఈ భూమి మీదకి సిలువ అనేటువంటి ధ్వజ స్తంభాన్ని నిలిపి విజయం యొక్క, పునరుద్ధానం యొక్క, తర్వాత పరిశుద్ధత యొక్క సిలువ జెండాని ఎగరవేసింది ఎవరు అని అంటే నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా.